సీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 400 మంది వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఆసిస్ట్. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, చిన్నారుల్ని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. లింగంగుంటలో ప్రాథమిక పాఠశాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ. విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అల్టిమేట్ జారీ. కనపర్లో పాము కాటు గురై రైతు మృతి. కనపర్రు పొలాల్లో ఘటన. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన రైతు. చిలకలూరిపేట పాఠశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. పలు అంశాలపై చర్చ, అవగాహన. ఎడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం. 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు. గత 5 ఏళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని వదిలిపెట్టి పరిపాలించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దుర్మార్గపు పాలన అందించి ప్రజల హృదయాల్లో చెరకని ముద్ర జగన్ వేసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుందన్నారు. బుధవారం చిలకలూరిపేట ఆసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో మోంతా తుఫాన్ వరద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. పట్టణంలోని 400 మందికి సంబంధించి వీరముష్టి కాలనీ, రాగన్నపాలెం, భావన ఋషి నగర్, సంజీవ్ నగర్ బాధితులకు పంపిణీ చేశారు. ప్రపంచ దేశాల్లో అతి విలువైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని వారు పేర్కొన్నారు. భారతదేశంలో 150 కోట్ల జనాభా కలిగిన ప్రజాస్వామ్య దేశమని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 1949 నవంబర్ 26న ప్రపంచంలోని డెమోక్రసీకి సంబంధించి ఎగ్జామ్మెంట్ భారతదేశంలో జరిగిందని తెలిపారు. ప్రపంచ దేశంలో భారతదేశం 4వ ఆర్థిక దేశంగా ఎదిగిందన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. సార్ ఇచ్చోండి సార్. కొద్దిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నా కానీ, కొద్దిగా ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నా కానీ, ముఖ్యంగా టార్గెట్ కూడా కొద్దిగా సమాజంలో కూడా వెనకబడ్డవారు, ఎస్సీ, ఎస్టీ కానీ, మైనారిటీలు కానీ, వీళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి హెల్త్ పరంగా, అలాగే చదువు పరంగా, అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. కొద్దిగా చిలకలూరిపేటలోనే తక్కువ చేస్తూ ఉన్నారు. మా పార్లమెంట్కి సంబంధించి కొద్దిగా మాచర్లు కానీ, వినుకొండ కానీ ఆ ప్రాంతంలో అడిగిన ప్రతిసారి కూడా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇక్కడే కొద్దిగా తక్కువ జరుగుతూ ఉంది. ఇక్కడ తక్కువ చేయడానికి కారణం ఏంటంటే, మీకు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏది కావాలో అని తీసుకొచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువ చేసినా పర్లేదు. ఎక్కడైతే మీ అందరికీ అంటే తిరుగుంటారు, ఇప్పుడు ఫ్రీ బస్ కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ మహిళలు ఉన్నారు కాబట్టి మీరు ఈ మధ్య బాగానే తిరుగుంటారు. కొద్దిగా వెల్దుర్తి కానీ, మీరు బొల్లాపల్లి కానీ ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. అక్కడ ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో కూడా మీకు తెలుసు. కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువగా టార్గెట్ చేయమని చెప్పి కూడా మేము కూడా కోరటం జరిగింది. అలాగే చేస్తూ ఉన్నారు కూడా. అయితే ఈరోజు ఇదే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది 10 రోజులు అవుతుంది. తుఫాన్ కూడా వెళ్ళిపోయి అయినా గుర్తు పెట్టుకొని ఇది చేయాలి, ఇది ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళకి సహాయం ఎంత చేసినా జీవితంలో గుర్తుండిపోతుంది. మాకు ఒక సంస్థ ఉంది, కష్టాల్లో మాకు 10 రోజులు తినడానికి అన్ని
కల్పించారు, అసిస్ట్ సంస్థ ఉంది అని గర్వంగా చెప్పుకునేటువంటి చిలకలూరుపేటలో ఏర్పడటం అసిస్టు చిలకలూరుపేటే కాకుండా పక్క జిల్లాలకు కూడా సహాయం చేసేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్. ఈరోజు మన ప్రాంతమే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు, ఇళ్ళు గాలిపోయినప్పుడు, రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు, అదేవిధంగా బోర్వెల్స్ కావాల్సినప్పుడు కుట్టు మిషన్లు కూడా అడిగాను, 100 ఇస్తామన్నారు. ఇవాళ ఇస్తావా? ఇంకొక రోజు కుట్టు మిషన్లు కూడా ఒక 100 అడిగాం, అవి కూడా ఇస్తామని చెప్పారు. ఆ విధంగా ఏది కష్టాల్లో ఉంటే, ఏది సహాయపడితే పేదవారికి ఉపయోగపడుతుంది, దానివల్ల మీరు కొంత ఆర్థికంగా బలపడతారు, అటువంటి సహాయాన్ని అసిస్ట్ సంస్థ అందించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా రైతులు కానీ, రైతు కూలీలు, పేదవాళ్ళు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు గతంలో ఇండ్లకు కూడా సహాయం చేశారు. ఆ విధంగా అనేక రకాలుగా సహాయపడుతూ వారు అనేక రకాలుగా సిఎస్ఆర్ ఫండ్స్, రంగారావు గారు అయితే ఇంతకుముందు ఇతర దేశాల్లో ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పేదవారిని ఆదుకునేటువంటి వారు. ఆ విధంగా ఈ సంస్థ ద్వారా అనేక మంది సహాయం పొందినటువంటి వారు వేలాది లక్షలాది మందిలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇతర దేశాల సహాయం ఇప్పుడు తగ్గిపోయినా సిఎస్ఆర్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం 2% సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టాలని ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనలో కూడా ఎవరినైతే సిఎస్ఆర్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మరి పెట్టుకొని వారి ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి వారి కష్టం ఈరోజు పేదవారికి ఉపయోగపడుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి రంగారావు గారిని, కిన్ను గారిని, సంస్థలో పనిచేసే అందరినీ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. చిలకలూరుపేట మండలం మురికిపూడి గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ గింజుపల్లి వీరయ్య మన్మరాలు గింజుపల్లి నవీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుక వారి స్వగృహం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి పర్ణికను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించేలా ఆ దేవుడు చిన్నారిని ఆశీర్వదించాలని దీవించి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసు వెంట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలువురు పాల్గొన్నారు. ముప్పసాని ఆదినారాయణ, గద్దె రమేష్, గద్దె శ్రీనివాసరావు, కందిమల్ల భాస్కర్ బాబు, ముప్పసాని కృష్ణారావు, నల్లపనేని రామాంజనేయులు, చింతల వాసు తదితరులు పాల్గొన్నారు. రమేష్ ఎందుకు సార్ అక్షంత రాస్తున్నారు అందరూ చిలకలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుబాటి శ్రీహరి కుమార్ని వివాహం సందర్భంగా సంగీత వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై కాబోయే వధువరులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు నగర వాస్తవ్యులు అత్తటి జోసెఫ్ కుమార్ కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని వి కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు డాక్టర్ సుష్మా సందీప్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం మిట్టపాలెం గ్రామ వాస్తవులు కాకని శ్రీనివాసరావు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక చిలకలూరుపేట పట్టణంలోని నాన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిన్నారి సాన్విని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ వెంట దండ శ్రీరామ్మూర్తి, గొట్టిపట్టి రామకృష్ణయ్య తదితరులు ఉన్నారు.
ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంతో పాటు పరిసరాల్లోని పలు గ్రామాల్లో మరియు చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు మనుకొండ వారిపాలెం దాండమూడి గ్రామంలో అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాల్ని నేరుగా వారి గడప వద్దకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ శ్రేణులు గ్రామాల వారీగా తిరిగి ప్రతి రైతు ఇంటికి వెళ్లి అన్నదాత సుఖీభవ పథకం వివరాలు, రెండో విడతలో లభిస్తున్న ప్రయోజనాలు కలిగిన కరపత్రాన్ని పంపిణీ చేశారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు, సూచన నేరుగా నమోదు చేసుకున్నారు. పథకం పట్ల రైతులు వ్యక్తం చేసిన సంతోషం, వారికి వచ్చిన లబ్ధి, భవిష్యత్తులో ప్రభుత్వం నుండి తమకు కావాల్సిన మద్దతు వంటి అంశాలను కూడా సేకరించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమం కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, చిలకలూరిపేట మండల పార్టీ అధ్యక్షుడు జవాజీ మదన్ మోహన్, ఎడ్లపాడు మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబా, మద్దూరి వీరారెడ్డి, పోపూరి వెంకయ్య, గ్రామ పార్టీ నాయకులు పోపూరి రాఘవయ్య, గంజి శ్రీనివాసరావు, చిగురుపాటి రాజా, కల్లి వీరారెడ్డి, లక్ష్మీనారాయణ, కందిమల్ల సాంబశివరావు, కొండలి శ్రీనివాసరావు, జాలెది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బోధిధర్మ కరాటే ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు ఈ నెల 23వ తేదీన ఒంగోలులో జరిగిన జాతీయ స్థాయి కుంగ్ఫు అండ్ కరాటే టోర్నమెంట్ లో చిలకలూరిపేట పట్టణానికి చెందిన న్యూ షావ్లేని కుంగ్ఫు అకాడమీ విద్యార్థులు కరాటే విభాగంలో బంగారు పతకాలు సాధించి అభ్రపరిచారు. సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో యొక్క ప్రతిభను కనబరిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. సిఆర్ క్లబ్ అకాడమీ మాస్టర్లు క్లబ్ పెద్దల చేత అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, కాళిదాసు విద్యార్థుల్ని మెడల్స్ తో సత్కరించి వారికి అభినందన తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో కటా విభాగంలో వైభవ్, శశాంక్, షణ్ముఖులు అద్భుత ప్రదర్శన ఇచ్చి, అలాగే జూనియర్ విభాగాల్లో సమీర్, అష్రఫ్, అఖిల్ పాల్గొని తమ సత్తాన్ని చాటారు. శిక్షణ ఇచ్చిన మాస్టర్లను ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు. అకాడమీ మాస్టర్ బత్తుల విక్రమ్ మాట్లాడారు. పట్టణంలో గత 10 సంవత్సరాలుగా స్థానిక సిఆర్ క్లబ్ లో ఎంతో మంది విద్యార్థులకు ఉచితంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నామని, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తెలుసుకుని తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ సమాజంలో వారిపై జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతిఘటించేందుకు, వారికి మానసిక దృఢత్వానికి, ఆత్మస్థైర్యానికి, అదేవిధంగా ఫిట్నెస్ గా ఉండేందుకు తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఎడ్ల సురేష్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేక్ రబ్బానీ, సీనియర్ విద్యార్థులు పి సాకేత్, షేక్ కమరుద్దీన్, ఎం సుధీర్ తో పాటు అకాడమీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం కనపర్రు తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు నరిశెట్టి చిన్నయ్య పాముకాటుతో మంగళవారం మృతి చెందారు. సోమవారం సాయంత్రం పొలం వెళ్లిన ఆయన్ని పాము కరిచింది. నర్సరావుపేట ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జీడీసీబీ మాజీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. మృతదేహాన్ని టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు బండారిపల్లి సత్యనారాయణ, నాయకులు వజ్జా సింగయ్య, మల్లవరపు జయప్రసాద్, జరుగుల శ్రీనివాసరావు, శౌరిబాబు, జయరాజు, కాజా మొహిద్దీన్, అర్లయ్య తదితరులు సందర్శించి నివాళులర్పించారు. పట్టణంలో కళామందిర్ సెంటర్ నుండి చీరాల వెల్లు జాతీయ రహదారి గుంటలు పడి 2 సంవత్సరాలైంది. జాతీయ రహదారి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయం తెలుసుకున్న కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ ఈ సమస్యను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు నెంబర్ PLND 200251033036 గా నమోదు చేయడంతో జాతీయ రహదారి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఈ రోడ్డును జాతీయ రహదారి అధికారులు బాగు చేశారు. పట్టణానికి అనేక గ్రామాల నుండి వచ్చే రహదారి కావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారిని ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల మొత్తం కలియ తిరిగి పరిసరాల్ని పరిశీలించారు. విద్యార్థులను పలు రకాల ప్రశ్నలు అడిగి హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయుల్ని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం క్వాలిటీగా పంపిణీంచాలని అల్టిమేట్ జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వామియ శరణమయ్యప్ప అనే నామస్మరణంతో నాదెండ్ల గ్రామం మారుమోగింది. నాదెండ్ల గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి వారి పడిపూజ కార్యక్రమంలో భాగంగా చేకూరు గురుస్వామి జ్ఞాన బ్రహ్మ శ్రీ గుంటుపల్లి శ్రీనివాసరావు సమక్షంలో స్వామివారికి కలశ పూజ, 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం, 18 మెట్ల పడిపూజ, 9 రకాల హారతులు, భజన కార్యక్రమాలతో వైభవంగా జరిగింది. అనంతరం కార్యక్రమానికి హాజరైన స్వాములకు భిక్ష మరియు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక BRIG మున్సిపల్ హైస్కూల్లో బుధవారం జాతీయ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులచే మాదిరి పార్లమెంట్ శీతాకాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గేరా నాగేశ్వరరావుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశాలను ప్రారంభించుకునే ముందు వందే మాతర గీతంతో అధ్యక్ష ఆ గ్రామం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా మంత్రి గారు? అధ్యక్ష అక్కడ ప్రజలు చెక్ డ్రమ్ముల ద్వారా వాన నీటిని నిల్వ ఉంచుకొని నీటి కొరతను తీర్చుకుంటారు.
అధ్యక్ష ప్రతిభాన్ని తెచ్చుకొని తద్వారా బాలోత్పత్తి పెరిగింది. అధ్యక్ష మద్యపానాన్ని నిషేధించి కుటుంబ నిరంతర పద్ధతులు పాటించారు. అధ్యక్ష 10 సంవత్సరాల కాలంలోనే 50 సంవత్సరాల అభివృద్ధి పొందారు. అధ్యక్ష పట్టణంలోని వాసవి ధర్మ సంఘం ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆవులదొడ్డిలోని కపిల గోవుకు మంగళవారం సాయంత్రం లింగాయత్ సామాజిక వర్గ ముత్తైదులచే సీమంతం నిర్వహించారు. వారి ఆచారం ప్రకారం ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలుత ఆవును అలంకరించి అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవులదొడ్డి నిర్వాహకులతో పాటుగా లింగాయత్ సభ్యులు, పలువురు ఆర్యవేశ పెద్దలు పాల్గొన్నారు. బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం చతుర్భుజే చంద్రకళావతంస సంఘ గోశాలలో గౌరీ గోవుకి 9 నెలల నిండినయ్యి దానికని శ్రీమంతం చేయడం జరిగింది. గోవుని సేవించుకోవటం, గోమాత సేవలో ఈరోజు అందరూ పాల్గొని గోవుకి సీమంతం చేయడం చాలా ఆనందంగా ఉంది. గోవు శ్రీ మహాలక్ష్మి. గోవును పూజించటం వల్ల మనమందరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతామని మన ఆచారం. శ్రీమంతం జరిగిందండి కపిల గోవుకి. మేము 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాము. మా ఇంటి దగ్గర పోయిన సంవత్సరం నాదెండ్ల మండలం గణపవరంలోని శివ నాగేంద్ర స్వామి పుట్ట వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుండే భక్తులు హాజరై పూజలు నిర్వహించారు. దాదాపు 2000 మంది భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాటూరి సుధాకర్, గంగా కుమారయ్య, కొండ్రు నాగేశ్వరరావు, నన్నూరి మధుసూదన్ రావు, సిద్ధు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో బుధవారం జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గాడ్స్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఇందులో భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు భారత రాజ్యాంగంపై క్విజ్ పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇండియన్ రెడ్ క్రాస్ పూర్వపు కార్యదర్శి జంపాడి భాస్కర్ హాజరై విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మహానీయుడు ప్రజలందరికీ ఆరాధ్య దైవమన్నారు. పౌరులంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దీన్ని తూచ తప్పకుండా పాటించాలన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. క్విజ్ పోటీ విజేతలు ప్రథమ బహుమతి ఏఎంజీ హైస్కూల్, ద్వితీయ బహుమతి ఆర్వీఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, తృతీయ బహుమతి ప్రసన్న లక్ష్మి హైస్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ అధ్యక్ష కార్యదర్శి దాసరి ధనలక్ష్మి, పొనుగుబాటి బుల్లిబాబు, మాజీ అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ చిట్టిబాబు, డాక్టర్ పివి సుబ్బారావు, చుక్కా విన్సెంట్ పాల్, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు దూలిపాల వెంకటరావు, జాఫర్, దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ సిబ్బంది అచ్చమ్మ, సరోజిని, సాంబిరెడ్డి తదితరులు ఉన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం ఈ వేడుక జరుపుకుంటున్నాము. ఇది 1949 అప్పటి నుంచి మన రాజ్యాంగ నిధి జరుపుకుంటున్నాము. మనం ఈ రోజున అంబేద్కర్ జయంతి కూడా జరుపుతుంది కాబట్టి చాలా అందరూ గవర్నమెంట్ చట్టాలు అనేక రకంగా చేసి దేశాలు కూడా జరుపుకుంటున్నాయి. మన దేశం కూడా రాజ్యాంగ నిధి జరుపుకుంటున్నాము. అది గ్రంథాలయాల్లో ఇప్పుడు జరుపుకోవడం చాలా విశేషం. గవర్నమెంట్ అనేక చట్టాలు పెట్టి మన అంబేద్కర్ రాసినవన్నీ కూడా రాజ్యాంగ నిబంధనల ప్రకారం జరుగుతుంది. కావున ఈరోజు చాలా సంతోషకరమైన చెప్పి వెళ్తున్నాం. ఎడ్లపాడు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలకు వెళ్తే 2 మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఎడ్లపాడు గ్రామానికి చెందిన అప్పల వేణు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడ్డ వేణును గమనించిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై సహాయం అందించారు. ఈఎంటీ వెంకటేష్, పైలట్ రవితేజులు వేణుకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం చిలకలూరిపేట పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. 108 డిఎం నాగదీప్ సిబ్బంది చికిత్స అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడ్డ వేణుకు గాయాలు లోతుగా ఉండడంతో వైద్యులు వెంటనే అతనికి సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వేణు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సిసి న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం.